హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏం వచ్చాయో తెలుగులో చూద్దాం. టైటిల్ చూడగానే మనం దాంట్లో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎన్ని డైమెన్షన్స్లో ఆ టాపిక్ చూడాలి, అండ్ మన సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోదీ మీట్స్ Norwegian Prime Minister as they upgrade their ties to green strategic partnership అని ఇచ్చారు. సో ఇక్కడ మన టైటిల్లో ఉన్న కీవర్డ్ ఏంటి అంటే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ ఇండియా నార్డిక్ సమ్మిట్ గురించి చదువుకున్నాము. అసలు అదేంటి, ఎందుకు ఈ ఒక మీట్ ఏంటి, ఆ నార్డిక్ కంట్రీస్ ఏంటి, అవన్నీ చూసాం. కానీ ఈ రోజు మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద. దీని మీద మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి 2-3 స్టేట్మెంట్స్ వచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఇండియా నార్డిక్ సమ్మిట్ కాబట్టి దట్టు 43 years తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు కాబట్టి మీకు కంట్రీస్ ఇచ్చేసి ఏవి నార్డిక్ కంట్రీస్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న కంట్రీ ఏంటి, నార్వే నార్త్ సీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి మీ కంట్రీస్ ఇచ్చేసి ఏ కంట్రీ నార్త్ సీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2024లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ 2026లో కూడా మీకు నార్త్ సీ గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు నార్డిక్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ విజిట్కి వెళ్ళారు. అండ్ దట్ 43 years తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నార్వేకి వెళ్ళారు. సో ఇక్కడ నార్డిక్ కంట్రీస్ ఏంటి అంటే మనకు 5 కంట్రీస్ ఉంటాయి. ప్లీజ్ మేక్ ఎ లిస్ట్. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ 3 పక్కన ఉంటాయి. దీని కిందే మనకి డెన్మార్క్ ఉంటుంది. ఇటు వెస్ట్కి వెళ్తే మాత్రం మనకి ఐస్లాండ్ ఉంటుంది. నేను మ్యాప్ కూడా చూపిస్తాను. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్ అండ్ ఐస్లాండ్, ఈ 5 కంట్రీస్ ఈ నార్డిక్ కంట్రీస్ అనమాట. సో మనం హిస్టరీ ఆఫ్ నార్డిక్ ఇండియా సమ్మిట్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు ఆల్రెడీ 2 సమ్మిట్లు జరిగాయి. ఫస్ట్ వచ్చేసి 2018లో స్వీడన్లో జరిగింది. దాని తర్వాత 2022లో డెన్మార్క్లో జరిగింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న సమ్మిట్ 3rd సమ్మిట్. ఇది 2026 నార్వేలో జరుగుతుంది అనమాట. సో దీని మీద కూడా మీకు ఇన్ కేస్ స్టేట్మెంట్స్ వస్తే రావచ్చు అనమాట. 2026 ఇండియా నార్డిక్ సమ్మిట్ స్వీడన్లో జరిగింది, ఫిన్లాండ్లో జరిగింది అని చెప్పి కూడా అలా తప్పుడు కంట్రీ కూడా ఇస్తారు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇది వచ్చేసి నార్వేలో. అండ్ ఈ సమ్మిట్లో మనం ఫోకస్ చేసే ఏరియాస్ గురించి నిన్న మనం క్లాస్లో చదువుకున్నాము. అవి ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్, నెక్స్ట్ ఆర్టిక్ పాలసీ, థర్డ్ వచ్చేసి షిప్పింగ్ గురించి, టెక్నాలజీ అప్గ్రేడేషన్, సప్లై చైన్స్ గురించి, అండ్ ఈవెన్ స్టార్టప్స్ గురించి మనం ఈ యొక్క సమ్మిట్లో మాట్లాడుకుంటాం. ఈ సమ్మిట్ అయిపోయిన తర్వాత మనకు చాలా ఆర్టికల్స్ వస్తాయి క్లియర్గా, అసలు ఏం చేశారు, ఏం అగ్రిమెంట్స్, అవన్నీ రేపు అండ్ ఎల్లుండి క్లాస్లో మనం క్లియర్గా చూద్దాం. అండ్ 1 more థింగ్ ఏంటంటే ఈసారి మన దగ్గర నుంచి రాసే వాళ్ళు ఉన్నారు ప్రిలిమ్స్. సో సాటర్డే రోజు మన ఇన్స్టిట్యూట్ అయితే కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. సో సాటర్డే అనాలిసిస్ మాత్రం కుదరదు. సాటర్డే అండ్ సండే నేను మండే తీసుకుంటాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు మ్యాప్ చూసినట్లయితే ఇది నార్త్ సీ అనమాట. లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది నార్త్ సీ. ఈ నార్త్ సీ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి అని కూడా 2024లో క్వశ్చన్ అడిగారు. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: ఫిన్లాండ్, జర్మనీ, నార్వే, రష్యా. హౌ మెనీ ఆఫ్ అబౌవ్ కంట్రీస్ హ్యావ్ ఎ బార్డర్ విత్ ద నార్త్ సీ? సో మీకు ఇవన్నీ గుర్తుండాలి అనేది లేదు ఫర్ షూర్. సో ఇక్కడ మనం కొన్ని ట్రిక్స్ అనేది అప్లై చేయొచ్చు. ఆ ట్రిక్స్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ మనకు 4 ఇచ్చారు కదా, 4 ఇచ్చినప్పుడు మనకి ఇంకా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఫర్ షూర్, లేకపోతే మనం కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేము అనుకున్నప్పుడు ఆన్సర్ 2 చూస్ చేసుకోండి. 4 అలా ఇచ్చినప్పుడు ఆన్సర్ 2 చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ 5 నెంబర్ కూడా పెట్టారనుకోండి అప్పుడు 3 చూస్ చేసుకోండి. ఇన్ కేస్ 6 పెట్టారనుకోండి 4 చూస్ చేసుకోండి. ఇన్ కేస్ 7 అంటే 5. సో ఇట్ ఈస్ అ ట్రిక్. అండ్ ఈ ట్రిక్ నార్మల్గా నేను ఏదో అలా చెప్పట్లేదు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మ్యాక్సిమం 70% కేసెస్లో ఇవే ఉన్నాయన్నమాట. లైక్ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు 2 పెట్టుకోవడం,
5 ఆప్షన్స్ ఉన్నప్పుడు 3 పెట్టుకోవాలి, అండ్ 6 ఉన్నప్పుడు 4 పెట్టుకోవాలి, అండ్ 7 ఉన్నప్పుడు 5 పెట్టుకోవాలి. దిస్ విల్ వర్క్ ఫర్ షూర్. సో ఇలా మనకు ఒక 10 క్వశ్చన్స్ ఇలా వచ్చినా కూడా ఇన్ కేస్ 10 ఇదే ట్రిక్ ఫాలో అవుతే ఫర్ షూర్ 7 విల్ బి రైట్. ఆ 7 రైట్ అయినా కూడా వి విల్ బి ఇన్ ఏ పాజిటివ్ అనమాట. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ తీసేసినా కూడా యూ విల్ బి ఇన్ ఏ పాజిటివ్. సో దిస్ ట్రిక్ విల్ వర్క్స్ ఆల్వేస్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కంట్రీస్ ఏంటో చూద్దాం. సో ఇది నార్త్ సీ లైట్ బ్లూ కలర్లో ఉంది. సో ఇక్కడ మనకి యూకే ఉంది, ఇక్కడ ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్ అండ్ నార్వే. ఈ 8 కంట్రీస్ ఈ నార్త్ సీతో బార్డర్ చేసుకుంటున్నాయి. ఫిన్లాండ్ లేదు, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రష్యా లేదు. సో ఆన్సర్ ఇస్ బి ఓన్లీ 2 అనమాట. సో ఇలా కొన్ని ట్రిక్స్ వాడితే తప్ప యూ కెన్ నాట్ క్లియర్ యువర్ ప్రిలిమ్స్. అది కూడా ఏంటి, మనం అడ్డుగుట్ట సూటికి వెళ్ళకూడదు. సో వీ హ్యావ్ టు సీ ద పీవైక్యూస్ అనలైజ్ చేసి ఏది కరెక్ట్ అవుతుంది ఏంటి అని చూసుకున్న తర్వాతనే ఇవి చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కంట్రీస్ చూసినట్లయితే ఇది నార్డిక్ కంట్రీస్ మ్యాప్. ఇది నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ దాని కిందే మన డెన్మార్క్ ఉంటుంది. ఇటు పక్క వెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఐస్లాండ్. సో ఈ 5 కంట్రీస్ నార్డిక్ కంట్రీస్ అని అంటారు. ఇప్పుడు మనం గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి చూసినట్లయితే యాక్చువల్లీ 2020 నుంచే స్టార్ట్ అయిందనమాట. ఇండియాకి డెన్మార్క్కి ఆ టైంలో సమ్మిట్ జరిగింది, ఆన్లైన్ సమ్మిట్. ఆ ఆన్లైన్ సమ్మిట్ నుంచే ఈ యొక్క గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఎవాల్వ్ అయింది. అండ్ ఈ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీద వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. దాంతోపాటు గ్రీన్ గ్రోత్, ఇట్స్ రిలేటెడ్ టు క్లైమేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటి అన్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అని చెప్పి, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ని కూడా అచీవ్ చేయాలి అని చెప్పి. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని తెలుసు కదా. వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరుగుతూ ఉంది ఎంటైర్ ప్లానెట్ది. సో ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ అనేది 2015లో తీసుకొచ్చారు. ఆ 2015లో తీసుకొచ్చింది ఏం చెప్తుంది, మన గ్లోబల్ వార్మింగ్ని 1.5 నుంచి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తగ్గించాలి. ఎప్పుడు దేంతో కంపేర్ చేసుకుంటే అన్నట్లయితే 1990s టెంపరేచర్తో కంపేర్ చేసుకుంటే 1.5 to 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గించాలి అని చెప్పి ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ డీల్. సో దీన్ని కూడా మనం అచీవ్ చేయాలనుకుంటున్నాము. అలాగే మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, వాటిని 2030 లోపు అచీవ్ చేయాలనే టార్గెట్ అనేది ఈ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగం అనమాట. సో మీరు కంపల్సరీ ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటో క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ చేయాలి. అంటే నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి క్లీన్ ఎనర్జీ వైపు మనం ట్రాన్సిషన్ అంటే మూవ్ అవ్వాలి అని చెప్పి. అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి, అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా తగ్గించాలి అని చెప్పి వన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, అదే విధంగా లైక్ సస్టైనబుల్ జాబ్స్ని, అలాగే మనం ట్రేడ్ని, అలాగే ఎకనామిక్ టైస్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ అంతేకాకుండా ఈ నార్డిక్ కంట్రీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాటికి అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఉంది కాబట్టి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క 3 ఇంపార్టెంట్ గోల్స్ అన్నమాట. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ గురించి ఇన్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PSU బ్యాంక్స్ ఇన్సూరర్స్ ఆస్క్డ్ టు కట్ ట్రావెల్ కాస్ట్ యూజ్ ఈవీస్. ఈ టాపిక్లో ఉన్న కీవర్డ్స్ ఏంటంటే కాస్ట్ అంటున్నారు, ఈవీస్ అంటున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి PSU బ్యాంక్స్. PSU అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్, అంటే సింపుల్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. గవర్నమెంట్ బ్యాంక్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ట్రావెలింగ్ని తగ్గించాలి, అండ్ అలాగే వాళ్ళు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేయకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవాలి అన్నట్లయితే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుండాలి. మనకు తెలుసు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ నడుస్తుంది, ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేయడం వల్ల కూడా షిప్స్ మూవ్మెంట్ సరిగ్గా జరగట్లేదు. కాబట్టి ఏమైంది,
మన ఇండియాకి వచ్చే ఆయిల్ కూడా తగ్గిపోయింది, దానివల్ల ప్రైజులు కూడా పెరిగాయి. ఓకే, సో ప్రైజులు పెరగడం వల్ల ఏమైంది, డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఇప్పుడు నార్మల్గా బ్యాంక్లో పనిచేసే బ్యాంక్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ట్రావెల్ రిలేటెడ్ ఖర్చులు కూడా బ్యాంకే భరిస్తుంది కదా. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరగడం వల్ల ఇక్కడ ఎక్స్పెండిచర్ ఆఫ్ బ్యాంక్స్ కూడా పెరిగినాయి. దానివల్ల ఏంటి, ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి కావాల్సిన మనీ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది వాళ్ళకున్న అమౌంట్, దానివల్ల లోన్స్ కూడా తక్కువ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీ ఒక సర్క్యులర్ తీసుకొచ్చేసి ఈ యొక్క బ్యాంక్స్ అన్నిటికీ ఏం చెప్పింది అంటే, ట్రావెలింగ్ తగ్గించండి, కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ యూజ్ చేయొద్దు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళండి, దానివల్ల మనం యూజ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ తగ్గించవచ్చు, అండ్ పక్క కంట్రీస్లో ఏమైనా కూడా అంత ఇంపాక్ట్ ఇండియా మీద ఉండదని చెప్పి క్లియర్గా ఈ సర్క్యులర్లో చెప్పారనమాట. ఇది ఈ టాపిక్. ఓకే, ఇప్పుడు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక సర్క్యులర్ని అందరికీ ఫార్వర్డ్ చేసింది, ఓకే, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నిటికీ. అది ఏంటి అన్నట్లయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆస్టెరిటీ మెజర్స్. ఇప్పుడున్న క్రిటికల్ కండిషన్లో మనం కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ ఏంటి, దేని గురించి అంటే ఎక్స్పెండిచర్ తగ్గించడానికి కావాల్సిన మెజర్స్ గురించి ఒక సర్క్యులర్ని అందరికీ ఫార్వర్డ్ చేసింది. అది ఎవరికంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి, రూరల్ రీజనల్ బ్యాంక్స్కి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అండ్ పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ వాటికి ఈ సర్క్యులర్ పంపించేసి కాస్ట్ తగ్గించండి, ఎక్స్పెండిచర్ తగ్గించండి, ఎస్పెషలీ ట్రావెల్ తగ్గించండి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అందులో మెజర్స్ ఏమి ఇచ్చారు అంటే, ఎవరైనా సరే బ్యాంక్లో ఉన్న ఎండీస్, చైర్పర్సన్స్, సిఇఓస్, అలాగే హోల్ టైమ్ డైరెక్టర్స్, బోర్డ్ మెంబర్స్ ఎవరైనా వేరే కంట్రీకి వెళ్ళాల్సి వస్తే ఆ కంట్రీకి వెళ్ళకండి, ఎందుకంటే ఆల్రెడీ ఏరోప్లేన్ ఫేర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి బయటకు వెళ్ళే ప్లాన్లన్నీ రద్దు చేసుకొని ఆన్లైన్లో మీటింగ్లు, ఆన్లైన్లో కాన్ఫరెన్స్లు పెట్టుకోండి అని చెప్పింది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న పెట్రోల్ డీజిల్ కార్స్, అందరు ఆఫీసర్స్ అంటే వాళ్ళ కార్లు కూడా ఇస్తారు కదా, ఆ కార్లు నార్మల్గా పెట్రోల్ అండ్ డీజిల్తో నడుస్తాయి కాబట్టి వాటిని కాస్త ఎలక్ట్రిక్ వెహికల్స్కి మార్చండి ఫేజ్డ్ మేనర్లో అని కూడా చెప్పారు. అండ్ కుదిరితే హైబ్రిడ్ మోడల్లో పనిచేయండి, బయటగా ఫీల్డ్ వర్క్ వెళ్ళాల్సినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళేసి మిగతా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు అని చెప్పి కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సర్క్యులర్ వల్ల మనకున్న ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల ప్రభావం ఏంటి అని చెప్పి మీరు కామెంట్లో చెప్పాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫ్రమ్ ఎంప్లాయర్స్ వైపు నుంచి చూడాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్స్ వైపు నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఎంప్లాయీస్ సైడ్ నుంచి చూసినట్లయితే ఆబ్వియస్గా వాళ్ళకి ట్రావెలింగ్ టైం అనేది తగ్గుతుంది, అండ్ ఈవెన్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్ చూసుకున్నట్లయితే వాటికి ఖర్చు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వర్చువల్ మీటింగ్స్లో చేస్తారు కాబట్టి మనకు ఎఫిషియన్సీ కొంత తగ్గే ఛాన్స్ ఉంది, దాన్ని మనం ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కాస్ట్ అది పెరిగే ఛాన్స్ ఉంది, కాకపోతే అది ఇనీషియల్గా మాత్రమే, తర్వాత మనకి రిటర్న్స్ అనేవి వస్తాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఒక్కసారి వీటిని మీరు క్లియర్గా చూడాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నపూర్ణ స్కీమ్ ఇన్ ఎయిట్ ఫర్ ఇమామ్స్ అండ్ ప్రీస్ట్ అవుట్. సో ఇప్పుడు మనకి అన్నపూర్ణ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. ఈ స్కీమ్ ఏం చెప్తుంది అంటే, కొంతమందిని అన్నపూర్ణ స్కీమ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది, ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఇలాంటి స్కీమ్స్ ఏమైనా న్యూస్లో వచ్చినట్లయితే దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ దాన్ని మీరు క్లియర్గా చూడాలన్నమాట. సో ఇప్పుడు అన్నపూర్ణ స్కీమ్ గురించి చూసినట్లయితే, అన్నపూర్ణ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అనమాట. ఇది రన్ చేసేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ ఈ స్కీమ్లో భాగంగా 10 kgs ఆఫ్ రైస్ అనేది ఎల్డర్లీ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ టు ఎవరైతే బెనిఫిట్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్లో తీసుకోలేని వారు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే సీనియర్ సిటిజన్స్ టార్గెట్ చేస్తారు, వాళ్ళు కూడా అరౌండ్ 65 years ఏజ్ ఆర్ ఎక్కువ ఉండడం చూస్తారనమాట. అండ్ వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు,
అండ్ ఎవరు స్టార్వేషన్ అంటే ఆకలితో చనిపోవడం తగ్గించడానికి, లైక్ ఆకలి చావులు అంటారు కదా, వాటిని తగ్గించడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే డిసేబుల్డ్ ఇన్మేట్స్ ఫేస్ డబుల్ డిసడ్వాంటేజ్ ఇన్ ఇండియన్ ప్రిజన్స్. ఒక రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ ప్రిజన్స్ గురించి చెప్తుంది అనమాట. ఇండియన్ ప్రిజన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది, మన దగ్గర జైళ్ళు ఉన్నాయి. ఈ జైల్లో ఎవరుంటారు, ఖైదీలను పెడతారు కదా, ఎవరైనా నేరాలు చేసిన వాళ్ళని ఖైదీలను అక్కడ పెడతారు అనమాట. సో ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే రోజు రోజుకి మన దగ్గర క్రైమ్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక సైడ్ ఏమో క్రైమ్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నేరాలు చేస్తున్నారో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కానీ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కోర్టులలో మాత్రం మనకి పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సుప్రీం కోర్టులో, హై కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో, అలా డిఫరెంట్ లెవెల్స్లో పెండెన్సీ మాత్రం విపరీతంగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అండర్ ట్రయల్ పీపుల్ ఎక్కువ అయిపోయారు. అంటే వాళ్ళు నేరాలు చేశారా చేయలేదా అని ప్రూఫ్ అవ్వకుండానే వాళ్ళు జైల్లో ఉంటున్నారు. సో నార్మల్గా చిన్న చిన్న నేరాలు, ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం లాంటివి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల జైలు శిక్ష ఉందనుకోండి, కొంతమంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయినా కూడా వాళ్ళది ఛార్జెస్ ప్రూవ్ అవ్వట్లేదు అండ్ వాళ్ళు ఎక్కువ కాలం జైల్లోనే గడుపుతున్నారు అనమాట. సో అలా ఏమవుతుంది అంటే ఇలా అండర్ ట్రయల్స్ ఎక్కువ అవడం వల్ల జైల్లో ఉన్న కెపాసిటీ కంటే కూడా ఎక్కువ మంది ఖైదీలను ఉంచుతున్నారు. సో ఆక్యుపెన్సీ రేట్ అనేది చాలా పెరిగింది. సో నార్మల్గా మన ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేవాళ్ళు, లైక్ క్వాలిటీ ఫుడ్ అంతా మెయింటైన్ చేసేవారు. ఇన్ కేస్ మన ఫ్యామిలీ కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనకి ఇరుక్కంగా అనిపిస్తుంది, స్నానం చేయడానికి బాత్రూమ్స్ అవంతా కూడా ప్రాబ్లం అవుతాయి. అంటే ఈవెన్ ఫుడ్ కూడా లైక్ క్వాలిటీ కొంచెం తగ్గిపోతుంది. సో కాబట్టి ఏంటి అన్నట్లయితే ఇక్కడ మన ఇంట్లోనే ఇలా జరుగుతుంది అన్నట్లయితే అది కూడా జైల్లో చూసుకోండి వాళ్ళ పరిస్థితి. సో అండర్ ట్రయల్స్ పెరగడం వల్ల వాళ్ళకి ప్రాపర్గా ఉండాల్సిన వసతులు ఏమీ ఉండవు. లైక్ పడుకోవడానికి, ఈవెన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆక్సిజన్ కానివ్వండి, అండ్ ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ యొక్క అండర్ ట్రయల్స్లో కానీ ఆ యొక్క ప్రిజనర్స్లో మనకి పీపుల్ విత్ డిసేబిలిటీస్ అంటే అవిటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మరింత డిసడ్వాంటేజ్ ఉంది అని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే పీపుల్ విత్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి మరింత డబుల్ బర్డెన్ అనేది జైల్లో ఉంటుంది అని చెప్పి ఈ ఇమేజ్ చూపించారు. ఈ ఇమేజ్ ఏంటంటే లైక్ తమిళనాడులోని ఒక జైల్లో ఉన్న ఉమెన్ ఇన్మేట్స్ చూపించుకొని అక్కడ చూపించడం జరిగింది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా వీళ్ళకి డబుల్ బర్డెన్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి రైట్ టు హెల్త్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఈవెన్ చాలా మంది పీపుల్ డిసేబిలిటీస్కి ప్రాపర్ అకామిడేషన్ కూడా కావాలి. కొంతమంది నడవలేరు, కొంతమంది వినలేరు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది చూడలేరు. సో అలా లైక్ వాళ్ళకి స్పెషల్ అకామిడేషన్ అనేది ఎక్కడ ఏ జైల్లో లేదు. అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ కూడా లేదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ వాళ్ళకి ప్రాపర్గా హెల్త్ కేర్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, ఇంటలెక్చువాలిటీ, ఇన్విజిబుల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి మరింత ప్రాపర్గా ఉండట్లేదు. సో ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రాపర్గా ట్రైన్డ్ పర్సన్స్ని మనం జైళ్ళల్లో ఉంచాలి, అప్పుడే వీళ్ళ యొక్క రైట్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అండ్ మీరు ఈ టాపిక్ని ఎక్కడ యూజ్ చేసుకుంటారు అని చూసినట్లయితే మీకు పీపుల్ విత్ డిసేబిలిటీస్ అనే టాపిక్ సొసైటీలో ఉంటుంది. సొసైటీలో అండ్ సోషల్ జస్టిస్లో పీపుల్ విత్ డిసేబిలిటీస్ గురించి కూడా మీరు చదువుకుంటారు అనమాట. ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ కాబట్టి వాళ్ళ గురించి ఏదైనా ఆన్సర్ రాసినప్పుడు ఆర్ ఎల్స్ ఎస్సే రాసినప్పుడు ఈ ఆర్టికల్ని ఒక కేస్ స్టడీ కింద ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్ కింద రాసుకున్నట్లయితే మీరు మీ ఆన్సర్కి ఆర్ ఎస్సే కొంత వాల్యూని యాడ్ చేసినట్టు ఉంటుందన్నమాట. అది ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? సో ఐ థింక్ మీరు ఈ యొక్క పామును చూసే ఉంటారు చాలాసార్లు. నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ దట్టు ఇంత దగ్గరగా, బికాస్ ఐ హ్యావ్ ఎ ఫోబియా ఆఫ్ స్నేక్స్ అనమాట. ఈవెన్ నేను ఇంటర్ బయోపిక్స్ చేసినప్పుడు మాకు స్నేక్స్ టాపిక్ ఉండేది. ఆ టాపిక్ ఉన్నప్పుడు అండ్ మా కాలేజ్లో మాకు స్నేక్స్ కూడా తెచ్చి చూపించారనమాట.
అప్పుడు లైక్ ఐ వాస్ అబ్సెంట్ ఆ 2 days 3 days కాలేజ్ కూడా వెళ్ళలేదు. దట్ మచ్ ఫోబియా హ్యా. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు స్నేక్స్ చూడడం లైక్ పొలాలలో చూడడం కామన్ అయిపోయింది అనమాట. దాని తర్వాత కొంచెం కొంచెం స్నేక్స్ అంటే అంతేనా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే డిఆర్ఐ రికవర్స్ 2 ఇండియన్ రెడ్ శాండ్ బోవా స్నేక్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసింది. ఆ ఆపరేషన్లో 2 ఇండియన్ శాండ్ బోవా స్నేక్స్ని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ స్నేక్కి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇది నాన్ వెనమస్ స్నేక్, అంటే ఇది విషపూరితమైన స్నేక్ అయితే కాదు. అందుకని చాలా మంది పెట్ లాగా కూడా యూజ్ చేసుకోవాలి ఇండియాలో అని కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్నేక్ ని బ్లాక్ మ్యాజిక్ లో కూడా వాడతారు. సూపర్ స్టిషన్ వల్ల బ్లాక్ మ్యాజిక్ లో కూడా వాడడం జరుగుతుంది. అది పక్కన పెట్టినట్లయితే ఈ స్నేక్ ని నార్మల్ గా మనకి చైనాలో ఏ ప్రాణికైనా సరే చాలా డిమాండ్ ఉంటుంది. బికాస్ దే విల్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్. ఈ మెడిసిన్ లో కూడా దీన్ని వాడతారు. అంతేకాదు స్నేక్స్ ఆర్ ఫేమస్ ఫర్ లెదర్ కదా. సో లెదర్ కి కూడా దీనికి చాలా డిమాండ్ ఉండడం వల్ల ఓవరాల్ గా ఈ స్నేక్ కి చాలా డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల పీపుల్ ఏం చేస్తారు, దాన్ని ఇల్లీగల్ మార్కెట్స్, బ్లాక్ మార్కెట్స్, గ్రే మార్కెట్స్ లో అమ్ముతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా యానిమల్ యొక్క పాపులేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలా ఇల్లీగల్ ట్రేడ్ ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఇండియాలో ఏంటంటే సైట్స్ ఉంది. ఈసారి సైట్స్ కి 50 years ఆఫ్ యానివర్సరీ కాబట్టి దాని మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, మీరు క్లియర్ గా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్నేక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ స్నేక్ ని రెడ్ శాండ్ బోవా అంటారు, లేకపోతే ఇండియన్ శాండ్ బోవా అని కూడా అంటారు. ఇది నాన్ వెనమస్ అంటే విషపూరితమైన స్నేక్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇది ప్రైమరీగా రెడిష్ బ్రౌన్ కలర్ ఆర్ థిక్ సెట్ స్నేక్ ఉంటుంది. నార్మల్ గా అందరు దీనికి 2 తలలు ఉంటాయి అంటారు, ఎందుకంటే టెయిల్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి 2 తలలు అంటారు, కానీ ఒకటి తల ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, నార్త్ బెంగాల్ లో అలా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇండియన్ ఐలాండ్స్ లో మాత్రం ఎక్కడ ఈ స్నేక్ అనేది కనిపించదు. అండ్ నెక్స్ట్ దీన్ని నియర్ థ్రెడ్ కింద పెట్టడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ నాక్టర్నల్. నాక్టర్నల్ అంటే నైట్ టైంలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. నైట్ టైంలో బయటకు వచ్చేసి దాని యొక్క ఫుడ్ ఆహారాన్ని తీసుకుంటుంది. అండ్ మొత్తం నార్మల్గా ఎక్కువ టైం మాత్రం బర్రోస్లోనే ఉంటుంది, అంటే స్నేక్ బర్రోస్ ఉంటాయి కదా, ఆ బర్రోస్లోనే ఉంటుంది అనమాట, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 38 million ఫుల్ టైమ్ జాబ్స్ మే ఫాల్ ఇఫ్ వెస్ట్ ఏషియా వార్ కంటిన్యూస్ వాన్స్ ILO. ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే లేబర్ గురించి సేఫ్ గార్డ్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వెస్ట్ ఏషియాలో మన క్రైసిస్ ఉంది కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఇష్యూస్, మిలిటరీ బేసెస్ ఆఫ్ యుఎస్ టార్గెట్ చేస్తున్నారు, అదంతా తెలుసు కదా. సో అక్కడ బాంబులు వేయడం, మిసైల్స్ దాడి అండ్ అన్నిటి వల్ల అక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. అంతేకాదు అక్కడ పీపుల్కి సేఫ్టీ కూడా లేదు, అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ సైట్లలో కూడా వర్క్ అనేది ఆగిపోవడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వెస్ట్ ఏషియా వార్ ఇంకా కంటిన్యూ అయితే మాత్రం 38 million ఆఫ్ పీపుల్ ఫుల్ టైం వర్క్ని కోల్పోతారు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ దానివల్ల ఇండియా మీద కూడా విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే చాలా మంది ఇండియన్ డయాస్పోరా అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉన్న గ్యాస్ ఫీల్డ్లలో, ఆయిల్ ఫీల్డ్స్లో, కన్స్ట్రక్షన్ సైట్స్లో వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి కూడా జాబ్ పోతుంది, అండ్ వాళ్ళు ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ తగ్గిపోతే ఇండియాలో ఉన్న ఫారిన్ కరెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల మళ్ళీ మనది ఇండియాలో ఇన్ఫ్లేషన్, డెప్రిషియేషన్ ఆఫ్ రూపీ, చాలా చాలా అన్ని చిక్కుముడులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ టాపిక్ని క్లియర్గా చూసుకోవాలి. ఈవెన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అన్లర్న్డ్ లెసన్స్. ఈ టాపిక్ దేని గురించి చెప్తుంది అంటే ఇన్అడిక్వేట్ స్ట్రాటజిక్ పెట్రోలియం అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్తుంది. సో మన కంట్రీ నార్మల్గా ఆయిల్ని, చమురుని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన దగ్గర రిజర్వ్స్ లేవని కాదు, కానీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉన్న రిజర్వ్స్తో మనం డైలీ రిక్వైర్మెంట్ అయితే సరిపోదు, 30% మాత్రం మనం సాటిస్ఫై చేస్తాం. కాబట్టి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కంట్రీస్ తెచ్చుకుంటున్నాం, యూఎస్ నుంచి, వెనజులా నుంచి, అలాగే రష్యా నుంచి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఏమైందంటే మనం వేరే కంట్రీస్ తెచ్చుకున్నది కొంచెం బఫర్ లాగా, వేరే అన్సర్టనిటీస్ వస్తే కూడా వెంటనే ఇంపాక్ట్ అవ్వకుండా కొంచెం స్టోర్ చేసుకుంటాం కదా. ఆ స్టోర్ ఎక్కడ చేసుకుంటాము అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో చేసుకుంటాం. మనకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడున్నాయి? విశాఖపట్నంలో, అలాగే పాడూరులో అండ్ అలాగే మ్యాంగళూరు, 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ మనకి పాదూరులో ఉంది అండ్ చాందికోల్ రీజియన్లో ఉంది కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అన్నట్లయితే, ఇప్పుడు మనకున్న రిజర్వ్స్ ఓన్లీ 25 to 30 days మాత్రమే సరిపోతాయి. సో ఇండియా ఇంకా ఎక్స్పాండ్ చేసుకోలేదు అని చెప్పి, మనకు కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అన్నట్లయితే, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఈ ఆర్టికల్ గురించి. అండ్ ఇక్కడ మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రెడ్ శాండ్ బోవా గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఇస్ నాన్ వెనమస్ స్నేక్. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ఇస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ఇల్లీగల్ ట్రేడ్ డ్యూ టు సూపర్స్టిషన్ బిలీఫ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణ స్కీమ్ గురించి. ఇట్ ఈస్ ఏ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు సీనియర్ సిటిజన్స్ who are eligible for pension. Next, the beneficiaries receive 10 kgs of food grains per month free of cost. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. సో దాట్స్ ఆల్ గైస్, ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్ నేను షార్ట్స్ అయితే ఆపేశాను. సో మళ్ళీ ప్రిలిమ్స్ తర్వాత ఐ విల్ స్టార్ట్ అగైన్ షార్ట్స్ కానివ్వండి. ఓకే, మెనీ వీడియోస్ ఐ విల్ కమ్ అప్. అండ్ మీరు కనుక మన ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, 8074765513. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ వచ్చి కూడా నాతో మాట్లాడొచ్చు. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.